రివ్యూ ఆఫ్ ఆంధ్ర కింగ్ తాలూకా 5 ఫిలిమ్స్ మోర్ దెన్ 5 ఇయర్స్. కెరీర్ గ్రాఫ్ ఉండే కొద్దీ పడిపోతుంది. ఇది కూడా మిస్ అయితే కొన్నాళ్ళు మర్చిపోవడమే. లాస్ట్ హోప్గా మిస్ శెట్టి మిస్టర్ పోల్ శెట్టితో సక్సెస్ చూసిన యంగ్ డైరెక్టర్ మహేష్ గారిని నమ్ముకున్న రామ్ పోతిరెడ్డి గారి నమ్మకాన్ని మరి మహేష్ నిలబెట్టుకున్నారా లేదా అనేది మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే, కమర్షియల్ సినిమా కథలు రొటీన్ అయిపోతున్న ఈ టైంలో ఒక ఫ్రెష్ అండ్ యూనిక్ కాన్సెప్ట్తో వచ్చి ఆడియన్స్కి ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చే సినిమా అయితే చేశారు. కొన్ని ప్రాబ్లమ్స్ ఇందులో ఉన్నా కూడా ఓవరాల్ నాకైతే మూవీ నచ్చింది. అండ్ ఒక ఫ్యాన్కి హీరోకి మధ్య ఉండే అన్కండిషనల్ లవ్ని, చిన్నతనం నుంచి ఆ హీరో సాగర్ జీవితాన్ని ఎలా ఇంపాక్ట్ చేశాడు, అసలు అంత పిచ్చి ప్రేమ జస్ట్ ఒక యాక్టర్ మీద రావడానికి తన జీవితంలో ఏం జరిగింది, ఎక్కడో లంకల్లో ఉండే ఫ్యాన్ కలవడానికి హీరో ఎందుకు రావాల్సి వచ్చింది, ఇలాంటి ఎలిమెంట్స్ అన్ని ఎమోషన్ ఎక్కడ డ్రాప్ అవ్వకుండా చాలా నీట్గా నెరేట్ చేశారు. ఇనీషియల్గా ట్రైలర్ చూసి సినిమా అంతా సాగర్ హీరోని కలవడానికి ప్రయత్నిస్తాడేమో అని అనుకున్నా, కానీ కాదు, అది జస్ట్ సోల్ ఆఫ్ ద ఫిలింగానే ఉంటుంది. కానీ సబ్ ప్లాట్స్లో హీరోకి ఒక ఛాలెంజింగ్ టాస్క్, హీరోయిన్తో ప్రేమ, తన సక్సెస్తో పాటు తన ఊరు ఎగ్జిస్టెన్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేసే కంప్లీట్ అతని జర్నీ ఇది. అందుకే ట్యాగ్ లైన్ కూడా ఏ బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ అని పర్ఫెక్ట్ యాప్ట్ అయ్యేలా పెట్టారు. యాక్చువల్గా మూవీ స్టార్ట్ అయిన మొదటి సీన్ నుంచే మనం వినమలం అయిపోతాం. ఏదో కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారన్న నమ్మకం వచ్చేసింది. ఒక ఫ్యాన్ ప్యూరెస్ట్ ఎమోషన్ని చాలా రిలేటబుల్గా చూపించారు. అంటే సినిమా పోయినా సొంత డబ్బులతో ఆడించుకోవడం, అదర్ హీరో ఫ్యాన్స్తో గొడవలు, ఫస్ట్ డే సెలబ్రేషన్స్, దాని కలెక్షన్స్, అండ్ ఆంధ్ర కింగ్ అనే టైటిల్ అసలు ఎలా వచ్చిందనే సీన్ నాకు భలే నచ్చింది. సో ఇలా మొత్తం ఒక ఫ్యాన్ చేసే హంగామాని అయితే అక్కడ మిస్ చేయలేదు. అండ్ ఇంటర్వల్ బ్లాక్ కూడా చాలా బాగుంటుంది. బట్ అక్కడ నుంచి ప్రొసీడింగ్స్ ప్రొడక్టబుల్గా వెళ్ళిపోతుంటాయి. అండ్ మూవీ నేరేషన్ కూడా స్లోగా వెళ్తుంది. అలాని ఈ పలానా సీన్ అన్నెసెసరీ, ఇది తీసేయండి అని అనలేము. ప్రతి సీన్కి ఇంటర్లింక్ ఉంటుంది. రాసుకున్న కథే అలా ఉంది కాబట్టి మనం యాక్సెప్ట్ చేయాలి, తప్పదు. కానీ క్లైమాక్స్ కంక్లూజన్ ఇంపాక్ట్ ఉండడం వల్ల సెకండ్ హాఫ్ నేరేషన్కి అడ్జస్ట్ అయిపోతాం. అండ్ ఇందులో రావు రమేష్ గారు హీరో పడే కాన్ఫ్లిక్ట్ని రామాయణంతో కంపేర్ చేసి ఇన్స్పైర్ చేసే సీన్లో డైలాగ్స్ నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ విజిల్ వర్తి మూమెంట్ అది. ఆయన ఫాదర్ రోల్కి స్పేస్ తక్కువ ఉన్నా కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ రాహుల్ గారు, మురళీ శర్మ గారు, తులసి గారు, వీళ్ళందరూ రోల్స్ చాలా సపోర్ట్ అయ్యాయి. అండ్ మొదట్లో ఉపేంద్ర గారిని కాస్ట్ చేయడం అవసరమా అని అనుకున్నా కానీ ఆయన పర్ఫార్మెన్స్ చాలా ఉపయోగం ఈ సినిమాకి. ఎమోషనల్ సీన్స్లో చాలా సెటిల్డ్గా చేస్తారు ఆయన. ఇంకా భాగ్యశ్రీ యాక్టింగ్ బాగుంటుంది. ఆమె ముందు 3 మూవీస్ కమర్షియల్గా పోయాయి. హోప్ ఇది తనకి హిట్ ఇస్తుందని అనుకుంటున్నా. ఫైనల్గా మన రామ్ పోతిరెడ్డి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పక్కర్లేదు. హీఈస్ వెరీ మెచ్యూర్డ్ యాక్టర్. ఆల్ ఓవర్ ఈ సినిమాకి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది కాబట్టి తనకి హిట్ పడితే అదే హ్యాపీ. అండ్ డైరెక్టర్గా మహేష్ గారి రైటింగ్ అండ్ డీటెయిలింగ్, స్టోరీ టెల్లింగ్ నచ్చింది. కానీ నెక్స్ట్ ఏం జరగబోతుందో ప్రొడక్ట్ చేసడం, దట్టు నేరేషన్ కూడా స్లోగా ఉండడం వల్ల బోర్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి, పర్టికులర్గా సెకండ్ హాఫ్లో. అండ్ వివేక్ మెర్విన్ మ్యూజిక్ నచ్చింది. ఓవరాల్ ఇట్స్ వర్త్ యువర్ మనీ. నా రేటింగ్ వచ్చి 2.75 out of 5. See you in the next video. Take care friends and thank you.